తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వాళ్ళకి వృత్తి విషయాలలో ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరిపేటప్పుడు, వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు వీలైనంత వరకు సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా తండ్రి, కుటుంబంలో పెద్దలు వారి యొక్క ఆరోగ్య శ్రద్ధ మీద కూడా దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా గణితానికి సంబంధించిన విద్యల మీద దృష్టి కేటాయించడం, అదేవిధంగా నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలలో, వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరిస్తూ వ్యక్తులతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ సమయస్ఫూర్తిగా నిర్ణయాలతో కానీ, సమయస్ఫూర్తి సొల్యూషన్స్తో కానీ ఆ సమస్యల్ని అధిగమించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఉపయుక్తంగా ఉంటాయి. అంటే ముఖ్యంగా మీ యొక్క వృత్తిలో వ్యక్తులతో మీ యొక్క ఆలోచనలు కానీ, వారి సహకారాన్ని మీరు కోరుకున్నప్పుడు ఆశించిన స్థాయిలో లభ్యం కాలేదన్న భావన కానీ, అదేవిధంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, వారి యొక్క పలుకుబడి, వారి యొక్క ఆలోచనలని మీరు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో తగిన సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. పెద్దలతో చర్చించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వారసత్వపు అంశాలు కావచ్చు, ఏ విషయాన్ని మీరు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేసినా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు చర్చించినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల మీద దృష్టి కేటాయిస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన మైత్రి బంధాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు, ముఖ్యంగా వ్యాపార వ్యవహారాల మీద దృష్టి కేటాయించటం, వాటి విషయాల్లో ధనాన్ని మరికొంత పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అహం సమస్యల్ని అధిగమించాలి. వ్యక్తులతో ఘర్షణాత్మకమైన ఆలోచనలు రాకుండా వీలైనంత వరకు నిదానంగా వ్యవహరిస్తూ మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చేపట్టిన కార్యక్రమాల్లో అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు.